రైట్ పుట్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలోని పలు చోట్ల డిస్టిలరీల్లో సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరింకంపాడి సమీపంలో ఎస్పీఆర్ డిస్టిలరీలపై దాడులు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలోని విశాఖ జీఎస్టీ డిస్టిలరీలో సోదాలు చేపట్టారు. ఇక ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలో పెరల్ డిస్టిలరీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కంచకాలచర్ల మండలం గండేపల్లి సెంటరీ బయోటెక్ కర్మాగారంలో కూడా మద్యం బాటిలింగ్ యూనిట్లలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు నంద్యాలలోని ఎస్వైపీ ఆగ్రో ఇండస్ట్రీస్ ను సిఐడి అధికారులు పరిశీలించారు. సంస్థపై పలు ఆరోపణలు రావడంతో సిఐ అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సుమారు 30 మంది అధికారులు పాల్గొన్నారు. ఇక కడప శివారులోని ఈగల్ డిస్టిలరీ కేంద్రంలో కూడా సిఐడి అధికారులు సాగుతూనే ఉన్నాయి. ఇక అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చిన సిఐడి అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏడాది నుంచి కేంద్రంలో ఎంతో మొత్తంలో మద్యం తయారు చేస్తున్నారనే దానిపై రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలోని డిస్టిలరీ పరిశ్రమలో కూడా సిఐడి సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి. వరుణ్, ఏదైతే రాష్ట్రంలోని మద్యం తయారీ డిస్టిలరీలు అలాగే బేవరేజెస్ కంపెనీల్లో సిఐడి అధికారులు విస్తృతంగా ఏకకాలంలో అయితే సోదాలు అయితే చేస్తున్నారు. రికార్డ్స్ అయితే పరిశీలిస్తున్నారు. ఏదైతే బాట్లింగ్ యూనిట్స్ లో ఉత్పత్తులు నిల్వ ఏదైతే ఉందో దాంతో పాటు మొత్తం మీద తదితర వివరాలు మొత్తము చాలా పకడ్బందీగా సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు సేకరిస్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, అలాగే ఏలూరు, కృష్ణా, నంద్యాల, అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ సిఐడి అధికారులు అయితే ఏకకాలంలో అయితే దాడులు చేసి ఈ రికార్డులను అయితే పరిశీలించడం జరుగుతోంది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికర్ల మండలం గండేపల్లి గ్రామంలోని సెంటనీ బయోటిక్ కర్మాగారంలో సిఐడి అధికారులు అయితే ఎక్స్చేంజ్ అధికారులతో కలిసి తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఏదైతే కర్మాగారంలోకి ఎవరిని అనుమతించకుండా ప్రధాన గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకొని పూర్తి స్థాయిలో ఇటు సిఐడి అధికారులు అలాగే ఎవరైతే దీనికి సంబంధించి ఎక్స్చేంజ్ అధికారులతో కలిసి బాటిలింగ్ యూనిట్ లో క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతోంది. అలాగే గంపలగూడ మండలం చింతలనర్వ వద్ద ఉన్న శర్వాణి మద్యం తయారీ కంపెనీలో కూడా సిఐడి అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి కడప శివార్లోని ఈగల్ డిస్టిలరీలో సిఐడి అధికారులు సంయుక్తంగా అయితే ఎక్స్చేంజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా అయితే దాడులు నిర్వహిస్తున్నారు, సోదాలు అయితే చేస్తున్నారు. సోదాల్లో భాగంగా గత ఏడాది నుంచి ఎంత మద్యం తయారు చేశారు, ఎన్ని వేల లీటర్ల మద్యాన్ని విక్రయించారు లాంటి వివరాలన్నీ సిఐడి అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. మద్యం తయారీలో నిబంధనల మేరకు నాణ్యత పాటిస్తున్నారా లేదా అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన రికార్డులను పూర్తి స్థాయిలో అయితే పరిశీలించడం జరుగుతోంది. కడప జిల్లాకు సంబంధించి ఇప్పటికే 5 సిఐడి అధికారులు మొత్తం మీద రికార్డ్స్ అయితే పరిశీలిస్తున్నారు. వీటితో పాటు ఏదైతే వివరాలను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తోంది సిఐటి అధికారులు. సిబ్బందిని ఎవరిని లోపలికి అలౌ అయితే చేయట్లేదు. సోదాలు అయితే కంటిన్యూగా అయితే చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఏలూరు జిల్లా ఉంగటూరు, పేదవేగి మండలాల్లో పలు మద్యం డిస్టిలరీలో సిఐడి సోదాలు అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఉంగటూరు మండలం చేబ్రోల్లోని సోరింగ్ స్పిరిట్, అలాగే పేదవేగి మండలం వంగనూరులోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీకి చెందిన డిస్టిలరీలో ఉదయం నుంచి అధికారులు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైతే రాజమహేంద్రవరం సిఐడి అదనపు ఎస్పీ ఎవరైతే ఉన్నారో అస్మాన్ ఫరీహాన్. రైట్, థ్యాంక్ యూ హేమంత్ ఫర్ ది అప్డేట్స్.
ఏపీలోని పలు చోట్ల డిస్టరీల్లో సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరింకపాడి సమీపంలో ఎస్వీఆర్ డిస్టిలరీలపై దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దాదాపు కూడా కొన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క దాడులు చేస్తున్నారు. సో దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్ చెప్పండి. రైట్ సంజయ్ చెప్పండి. బృందాలన్నీ కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలతో పాటు కడప కర్నూలు వంటి జిల్లాలలో కూడా దాదాపు 30 బృందాలు డిస్టిలరీ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి నిర్వహించడం జరిగింది. గత ఏసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 16 కోట్లకు పైగా హోలోగ్రామ్ స్టిక్కర్స్ అంటించి అంటించారని ఒక అభియోగంతో పాటు దానికి సంబంధించిన అవకతవకలు జరిగాయన్న ఒక విచారణతో పాటు ఆటోమేటిక్ వాటిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్న ప్రభుత్వం ఇటీవల ఏదైతే ఈ నెలలోనే జరిగిన ఏదైతే మద్యం దుకాణాలను వేలం వేయడం జరిగింది. అదే కాకుండా వేలం వేసిన దుకాణాలు కూడా ఈ మధ్య అంటే గత జరిగింది. గతంలో ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మకాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం మళ్ళీ ప్రైవేటు వ్యక్తులు పరం చేయడం కూడా జరిగింది. తద్వారా ప్రస్తుతం ఎటువంటి అవకతవకలు జరగడానికి వీలు లేకుండా, అంతేకాకుండా ఏదైతే మద్యం డిస్టిలరీకి సంబంధించిన ఏదైతే టెండర్లు వేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా మద్యం దుకాణాల్లో కానీ ఎటువంటి అవకతవకలు జరగకుండా, అదే కాకుండా మద్యం అధిక ధరలకు అమ్మకుండా ఉండే విధంగా కఠిన చర్యలు తీసుకునే భాగంలోనే తరచుగా ఏదైతే సిఐడి విభాగం ద్వారా కావచ్చు, లేకుంటే ఏదైతే ప్రభుత్వ పరంగా ఏదైతే డిస్టిలరీకి సంబంధించిన అధికారుల ద్వారా కూడా ఇప్పుడు తనిఖీలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మొదటిసారిగా ఈ రోజు ప్రస్తుత ప్రభుత్వం దాదాపు 30 ప్రాంతాల్లో 20 బృందాలతోని తనిఖీలు చేయడం జరిగింది. దాడులు చేసింది ప్రస్తుతం ఏ డిస్టిలరీస్ ఉన్నాయో అయితే ప్రధానంగా కసింకోటలోని విశాఖ జిల్లా డిఎస్పీ కసింకోటలోని డిస్టిలరీతో పాటు కడపలోని ఒక డిస్టిలరీ పై కూడా ఈ రోజు దాడులు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇప్పటికే టెండర్లు తీసుకున్న పాటు ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో యాజమాన్యాలు కూడా మద్యం దుకాణాలకు ఏ మేరకు మద్యం సరఫరా చేస్తున్నాయి, అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ వరకు వ్యాపారాలు చేస్తున్నాయో దానిపై కూడా అధికారులకు ఒక గణాంకాలతో సహా లెక్కలు వెలికి తీసేందుకు కూడా ప్రభుత్వం అధికారులను పాటు విచారణ. రైట్, థ్యాంక్ యూ సంజయ్ ఫర్ ది అప్డేట్స్. Satisfeito.